యేసయ్యా చిన్న ఆసయ్యా ఓ యేసయ్యా నీవే చాలయ్యా నడువాలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనయ్యా నడువాలేక నేను ఈ లోక యాత్రలు బహుబలహీనుడనయ్యా నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. ముఖ్య గౌరవ అతిథి గారు మరి గౌరవనీయులు మరి ఆర్చ్ బిషప్ తండ్రి గారు నాన్నగారు డాక్టర్ ఎస్ రాజబాబాయి గారిని, అలాగనే డాక్టర్ కె ఉషా మనోరంజని అమ్మగారిని, తల్లి గారిని, అలాగే తండ్రి గారిని మరి ముఖ్య అతిథులుగా మనం ఆహ్వానించుకున్నాం. వారిని మన మధ్యకు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆహ్వానించుకుందాం. తూర్పున చుక్క పుట్టిందన్నయ్య తూర్పున చుక్క పుట్టిందన్నయ్య రారే చూద్దాం మనం వెళ్ళి చూద్దామన్నయ్య రారే చూద్దాం మనం వెళ్ళి చూద్దామన్నయ్య రాజులకు యేసు రాజులకు మహారాజులకు గొప్ప రాజులకు రాజు పుట్టాడన్నయ్య. వాక్యం బోధిస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టు వారిని మరి గౌరవనీయంగా ఆహ్వానించుకుందాం. అయ్యగారిని. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఆమేన్. ఆయన ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. ఈ భూమి మీద మనిషికి తోడు కావాలా? ఆ మనిషికి తోడు కావాలంటే మనుషులందరూ కూడా కొంతవరకే తోడు ఉంటారు. భర్తలు, భార్యలు, పిల్లలు, బంధువులు అందరూ కూడా కొంతకాలమే తోడుంటారు. కానీ నిన్ను నన్ను నిర్మించిన దేవుడు మాత్రం నీవు భూమిలోకి వెళ్ళిపోయే వరకు, ఎక్కడి నుండి అయితే వచ్చావో అక్కడికి వెళ్ళిపోయే వరకు తోడుండే దేవుడే. ఇప్పుడు నమ్ముచున్నా, ప్రకటిస్తున్నా, ఈ సువార్త చెబుతున్నా ఈ 4 సంఘాల పాస్టర్లు, విశ్వాసులు, నమ్మిన వారందరూ ఈ అల్లి నగరానికి సువార్త చెప్తున్నాం. మీకు దేవుడు తోడుండాలా, మీ ఊరు దేవుడు దీవించాలా, మీ ఊరికి దేవుడు తన దూతలను పంపాలా, ఆ దూతలతో మీ ఊరంతటిని కూడా ప్రక్షాళన చెయ్యాలా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేను వచ్చానంటే గుమ్మం దాకా వచ్చేస్తారు. ఎందుకు వస్తున్నారు? నేనేం గొప్ప నేను వెళ్తున్నాను అనుకో, అసలు మా ఇంటి వాళ్ళు సాగనంపాలి. కానీ మా తల్లులన్నీ కారు దగ్గరికి వచ్చి మీరంటే మాకు ఇష్టం ఏంటి అంటారు. ఎందుకు? నేనేమైనా గొప్ప పనులు చేశానా? ప్రేమండి ఒకటే. మంచి మాట మొహం మార్చుకొని కూర్చోకూడదు, నవ్వుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వచ్చిన దగ్గర నుంచి మనం నవ్వుతూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. సీరియస్గా ఉండకూడదు, ఆనందంగా ఉండాలి. క్రిస్మస్ అంటే ఏంటి? మనలో ఆనందం వారిలో కూడా పంచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లనగరులు మూల ప్రాంతంలో నాన్నగారు అమ్మ ఉంటున్నారు, వృద్ధులు. మరి ఎలా, మరి వీళ్ళకి ఏదైనా మెడికల్ ఎయిడ్ కావాలంటే ఎలా అని చెప్పి భయపడ్డాం. కానీ అలాగే దేవుడు అలా నడిపిస్తూ వచ్చారు. ఈ సమయంలో నాన్నగారిని ఒకసారి కనపర్తి దేవదానం గారిని గుర్తు చేసుకుంటున్నాను. ఆయన దేవుని పిలుపు మేరకు పరంపదించారు. ఆయన దేవుని సన్నిధికి వెళ్ళిన్నారు. క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది రక్షణ తెచ్చింది. గురువాడ పల్లె పల్లెల్లోన ఆనందమే ఎంతో సంతోషమే. గురువాడ పల్లె పల్లెల్లోన
బ్రతుకులలోనా ప్రభు యేసు జనించెను. మన చీకటి బ్రతుకులలోనా ప్రభు యేసు జన్మించెను. రారండో